ఈరోజు ఆత్మీయులుగా ఉంటున్న మనం పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని కలిగి ఉండకుండా, మనం క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి, లోకాన్ని ప్రభావితం చేయాలి అని మనం ప్రయత్నం చేస్తే మనము మన ప్రయత్నాల్లో ఓడిపోతాం. చాలా సందర్భాల్లో చాలామంది వచ్చి అంటూ ఉంటారు, బ్రదర్ ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని ఆశపడుతున్నాను, కానీ నా మాట ఎవరూ వింటల్లా, నన్ను ఎవరూ పట్టించుకోవటల్లా. మా ఇంట్లో ఉన్న వాళ్ళే నేను చెప్పేటటువంటి ప్రభువును కూర్చేటువంటి సువార్త నమ్మటల్లా, నా స్నేహితులు నమ్మటల్లా, నా బంధువులు నమ్మటల్లా. దయచేసి గమనించండి, ఒక సత్యాన్ని మర్చిపోకండి. నువ్వు చెప్పే మాటలు వారు నమ్మకపోవచ్చేమో, కానీ నువ్వు జీవించే జీవితాన్ని వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు, నమ్మి తీరతారు. ఎందుకని? ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్. నీ మాటల కంటే నీ జీవిత విధానము నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభావితము చేస్తుంది. వీధుల్లో ఉన్నటువంటి దీపస్తంభాలు శబ్దాలు చేయవు, కానీ వెళ్ళే వారికి మార్గాన్ని చూపిస్తాయి. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. అందుకే ప్రభు సెలవిచ్చాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఉన్న చోట మీ జీవిత విధానమే అనేక మందికి మార్గం చూపించాలి. ఆ మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తే అని తెలియచేయగలగాలి. అది ఆత్మీయత, అది ప్రభు కొరకు జీవించేటటువంటి జీవిత విధానం, అది సాక్షార్థమైన బ్రతుకో. ప్రతి ఒక్కరూ ప్రభువుకు సాక్షులుగా జీవించండి. ప్రభు ఇచ్చినటువంటి మార్పును క్రియల్లో చూపించండి. మీలో వచ్చిన మార్పును మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా అది అసలైన మార్పు అయినట్లయితే వారు కూడా ఆశిస్తారు, నీలాంటి జీవితం నాకు కావాలి, నువ్వు కలిగి ఉన్న సమాధానము, నువ్వు కలిగి ఉన్న శాంతి, నువ్వు కలిగి ఉన్న మంచితనము నాకు కావాలి. అలా కావాలంటే నేనేం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించు. అప్పుడు నువ్వు కూడా నా వలే తృప్తి కలిగి జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు, సమాధానంతో బ్రతుకుతావు అని చెప్పగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని శక్తి కలిగిన సాక్షిగా నువ్వు జీవించాలి. అంతేగాని శక్తి లేని వ్యక్తిగా, నీ మాటల్లో విలువ లేక, నీ జీవితంలో ఆత్మీయత లేక, నీ చుట్టూ ఉన్నవారు నువ్వు మందిరానికి రమ్మని ఆహ్వానించిన, క్రీస్తుని గురించి నీ బంధువులతో నీ స్నేహితులతో మాట్లాడినా మరి నీ మాట పట్టించుకోవటం లేదు అంటే బహుశా నీలో క్రీస్తును చూడటం లేదేమో. ఈరోజు ప్రశ్నించుకుంటావా, పరీక్షించుకుంటావా? ప్రభువా, శక్తి కలిగిన జీవితం నాకు ఇవ్వు, శక్తి కలిగిన సాక్ష్యము నాకు ఇవ్వు, తుది శ్వాస వరకు నేను నీ కొరకు సాక్షిగా జీవించే భక్తిని, ఆత్మీయతను నాకు ఇవ్వు అని ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?